అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపప్పు బర్ఫీ. ఈ బర్ఫీ రోజుకొకటి పిల్లల నుంచి పెద్దల వరకు తింటే ఆరోగ్యంగా బలంగా తయారవుతారు. అయితే ఈ సాఫ్ట్ అయిన కమ్మనైన బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ లోకి 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మంచి రంగు వచ్చేంత వరకు అలాగే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోండి. తర్వాత అదే ప్యాన్ లోకి 1/4 కప్పు వరకు పెసరపప్పు కూడా సన్నటి మంట మీదే వేయించుకొని తీసుకోండి. ఇవి చక్కగా మాడిపోకుండా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బెల్లం తురుముకొని 1:30 కప్పు వరకు బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ అనేది ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల వరకు అయినా తీసుకోండి. అర కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. పాకం అనేది తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మినపప్పు, పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకునేటట్టుగా గ్రైండ్ చేసుకొని ఈ పాకంలోకి వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నామంటే మనకి బర్ఫీ అనేది ఉండలు ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా స్టవ్ పైన ఉంచి మంటని తగ్గించే ఉంచండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని నెయ్యి అనేది అందులోకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు వరకు పాలు వేసుకోండి. పాలు అనేది ఒకేసారి వేయకుండా 2 సార్లుగా వేసుకోండి. వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. మంటని తగ్గించే ఉంచండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. అందుకోసం సన్నటి సెగ మీదే ఈ ప్రాసెస్ని చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కానీ యాలక్కాయలు నల్లకొట్టైనా వేసుకోండి. ఇప్పుడు మంటను తగ్గించి ఒక 10-15 నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుకుంటూ ఉంటే మనకి ఈ మినపప్పు, పెసరపప్పు బాగా చక్కగా పాలలో ఉడికి ఇలా ప్యాన్‌కి సెపరేట్ అవుతుంటుంది. చిన్న చిన్న గిన్నెలో కానీ మనం వేసుకొని చేసుకోవచ్చు. లేకుంటే బటర్ పేపర్‌లో రౌండ్‌గా చుట్టేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా బటర్ పేపర్‌లో చుట్టేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను. ఈ బర్ఫీ అనేది చిన్న పిల్లలైనా, పెద్దలైనా రోజుకొకటి తింటే ఆరోగ్యంగా, బలంగా తయారవుతారు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.